కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు సెకండరీ, విద్వేషాలు సెకండరీ, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర డెవలప్మెంటే ప్రైమరీగా ఈరోజు తీసుకొని ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, నారా లోకేష్ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర పెద్దల్ని కలుస్తున్నారంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని తలరాత్రి మార్చే విధంగా అడుగులు. అంతే తప్ప అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయమను, ఇంకొక రైతును అరెస్ట్ చేయమను, ఇంకొక రైతును అరెస్ట్ చేయమను ఎక్కడ కూడా అడగట్లా. కొంతమంది అడిగేవారట చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలని, నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయాలని, పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ అడిగేవారట. బట్ ఇక్కడ అలాంటిది ఏమి నడవట్లేదు. ఈ రోజున ఏకంగా నారా లోకేష్ గారు ఢిల్లీలో మన ఉపరాష్ట్రపతి గారు జగదీప్ ధన్కర్ గారితో కలవడం అయితే జరిగిందన్నమాట. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారితో రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించినటువంటి విజయాలు, అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పడం అయితే జరిగిందన్నమాట. మరింత వేగవంతమైన అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరడం కూడా జరిగింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని కూడా నారా లోకేష్ గారు మన ఉపరాష్ట్రపతి గారికి చెప్పడం అయితే జరిగింది. దీంతో ఉపరాష్ట్రపతి గారు ధన్కర్ గారు స్పందిస్తూ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముందుంటారని ఆయన తెలియజేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ధన్కర్ గారు వాకబు చేయగా 64,000 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించామని, పనులు వేగంగా పూర్తి చేస్తామని లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమంతో చరిత్ర సృష్టించబోతుందని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశానికి గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని మంగళగిరిని తాము ఎంచుకున్నారని లోకేష్ చెప్పగా, తాను కూడా తొలిసారి పరిచయం లేని నియోజకవర్గాన్ని ఎంచుకుని పోరాడాన్ని ధన్కర్ గారు కూడా అన్నారట. ఈ సందర్భంగా 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర తాను చేసినటువంటి పాదయాత్రలో ఎదురైనటువంటి అనుభవాలని కళ్ళకడుతూ రూపొందించినటువంటి యువగళం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి గారికి అందజేయడం జరిగిందట. అదేవిధంగా ఆయన ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని అభినందించినారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు లావు కృష్ణదేవరాయలు గారు, కేశినేని చిన్ని గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, బస్తిపాటి నాగరాజు గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, సానా సతీష్ గారు, శబరి గారు పాల్గొనడం జరిగింది. సో మొత్తానికి మన రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల అంశాలపై కావచ్చు, మన రాష్ట్ర డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, మరీ ముఖ్యంగా ఇక్కడ రాజకీయాలు కాదు, డెవలప్మెంట్ అనే ఒక అజెండాతో ఈ రోజున నారా లోకేష్ గారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారితో కలవడం అయితే జరిగిందనమాట. మొత్తానికి కూటమి ప్రభుత్వం అనుకున్న విధంగానే రాష్ట్ర భవిష్యత్తుని తలరాత్రి మార్చే విధంగా అడుగులైతే ముందుకేస్తుంది.